హాయ్ ఫ్రెండ్స్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పిజ్జా. ఈ వెజ్ పిజ్జాని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని ఎంతో ఖర్చు పెట్టి బయట కొనే బదులు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్ లేకుండా కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ పిజ్జాని గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. ఇక్కడ గోధుమ పిండియే ఎక్కువగా వాడుకుని చేసుకుంటే చాలా మంచిది. ఈ పిజ్జాని ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు. ఇలా చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇంట్లో తయారు చేసుకుని తింటారు, ఇంకా బయట అస్సలు కొనరు. ఈ పిజ్జాని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను చపాతీ పిండిని వాడుకుంటున్నాను. చాలామంది మైదాతో తయారు చేస్తారు, కానీ గోధుమ పిండితో తయారు చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గోధుమ పిండిని చాలా సాఫ్ట్గా, ఇంకా ఎటువంటి పగుళ్ళు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని 15 నిమిషాలు రెస్ట్గా ఉండనివ్వాలి. ఇలా రెస్ట్ ఉంచిన పిండిని చపాతీలాగా ఒత్తుకుని 2 చపాతీలు ఒత్తుకోవాలి. ఈ 2 చపాతీలతో ఒక పిజ్జా అనేది తయారవుతుంది. ఈ 2 చపాతీలను పెనం మీద వేసుకుని కాల్చుకున్న తర్వాత చీజ్ను గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. ఈ విధంగా సన్నగా తురుముకుని చీజ్ని రెడీగా ఉంచుకోవాలి. ఇంకా మిగతా వెజ్జీస్ని అన్నిటిని కూడా రెడీగా ఉంచుకొని చపాతీలని పిజ్జాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చపాతీ తీసుకొని అన్ని వైపులా కూడా చీజ్ని సమానంగా పరుచుకోవాలి. దీని మీద ఇప్పుడు మరొక చపాతీని ఉంచి ఆ చపాతీ మీద పిజ్జా సాస్ని అన్ని వైపులా సమానంగా పోయాలి. ఒకవేళ పిజ్జా సాస్ కానీ లేకపోతే మీకు నచ్చిన సాస్ని కూడా వేసుకోవచ్చు. ఈ సాస్ని అన్ని వైపులా అప్లై చేయాలి. దీని మీద మళ్ళీ అన్ని వైపులా కూడా చీజ్ని సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు నచ్చిన కూరగాయలన్నీ ఒక్కొక్క గుప్పెడు చొప్పున దీని మీద సమానంగా అన్ని వైపులా వచ్చేలాగా వేసుకోవాలి. ఒక గుప్పెడు ఉడికించిన కార్న్, అలాగే ఒక గుప్పెడు చిన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఇంకా ఒక గుప్పెడు ఆనియన్ ముక్కలు, ఇంకా కొన్ని పన్నీర్ స్లైసెస్ని వేసుకోవాలి. వీటిపైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా కొద్దిగా ఓరిగామీను, ఇంకా లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనుంచి అన్ని వైపులా కూడా మళ్ళీ చీజ్ని వేసుకోవాలి. ఈ చీజ్ అనేది అన్ని వైపులా సమానంగా ఉండాలి. చీజ్ ఎక్కువగా ఉంటేనే పిజ్జా టేస్ట్ అనేది బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా పిజ్జాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జాని కుక్ చేసేందుకు స్టవ్ను ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి. కడాయిలో ఒక స్పూన్ నెయ్యి కానీ లేదా ఒక స్పూన్ బటర్ కానీ వేసుకుని వేడెక్కిన తర్వాత వెజ్జీస్తో గార్నిష్ చేసిన పిజ్జాని వండుకోవడం కోసం పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కాలడం కోసం మూత మూసుకొని ఒక 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా వండుకున్న పిజ్జాని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా తింటూ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.